వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అడప ఏదో ఈ మధ్య వారు కూడా కొంత కామ్ డౌన్ అయ్యారు. ఈయన చాలా ఫెరోషియస్గా ఇంత ధైర్యం ఏమిటి? అనుభవాలు ఉన్నాయి కదా మనకు. హేమంత్ సోరెన్ అనుభవం ఉంది, కేజ్రీవాల్ అనుభవం ఉంది, మహారాష్ట్ర అనుభవం ఉంది, ఉద్ధవ్ ఠాక్రే చూసినాం మనం. అంటే అది కూడా చెప్తున్నాడు మీరు నిజంగా కూడా ఎంత డేర్ డెవిల్ అనేది మీరు అర్థం చేసుకోండి. ఏదంటారు చూడు, రాజు కంటే మొండివాడే బలవంతుడు అని అంటారు. రాజుకి దీనికి ఎందుకు రాజు కంటే మొండివాడు బలవంతుడు అంటారంటే, రాజుకి కొన్ని రాజ్యాంగ సూత్రాలు ఉంటాయి. రాజు దాని ప్రకారమే పోవాలి. రాజు అయినంత మాత్రాన కూర్చొని ఎదురుగా ఉన్నవాడిని తల తీసేయలేడు. తీస్తే మంత్రి అడుగుతాడు, అరే అట్లా తీసేస్తావు, వాడిని నేరారోపణ చేయాలి, రుజువు చేయాలి, ప్రూవ్ చేయాలి, ప్రాసెస్ నడవాలి, దానికి శిక్షలు ఉంటాయి. వాడు ఏ నేరం చేసిన దాన్ని బట్టి వాడిని కుల బహిష్కరణ చేస్తావా, దేశ బహిష్కరణ చేస్తావా, సంఘ బహిష్కరణ చేస్తావా, లేదు పెనాల్టీ వేస్తావా, ఒక ప్రాసెస్. ఎనీ రాజుకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే రూల్ చేయాలి. మొండివాడికి ప్రాసెస్ ఉండదు. మొండివాడు ప్రాసెస్ దేనికైనా సిద్ధంగానే ఉంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎందుకు మనము ఈ పోలికలకు తీసుకొచ్చినామంటే, ఆయనేం దాచుకోవట్లే. ఆయన చెప్తున్నాడు, నాకు చెంచల్ కూడా కొత్త కాదు, నాకు చెర్లపల్లి కొత్త కాదు. అదే అంటే మహా అయితే శిక్ష అంటే ఏంటిది? శిక్ష అంటే జైలుకు పంపుతారు, అంతే కదా. నువ్వు ఢిల్లీ పోలీసులు నాకు నోటీస్ ఇచ్చినా నన్ను జైలు నన్ను ఆల్రెడీ నేను ఇన్మేట్ జైల్లో ఉండి వచ్చిన నాకు అంతకంటే పెద్ద ఏం శిక్ష ఉంటుంది? ఈ మొండితనం అనేటువంటిది ప్రజల్ని నిన్న వీడియోలో చూసినాను నేను, బహుశా వరంగల్ మీటింగ్లో. మీ రేవంత్ అన్న జైలుకు భయపడతాడా అని అన్నాడు. అంటే అవతలోడికి ఏముంటుందంటే, జైలుకు పోయినా పర్వాలేదు అనుకుని మాట్లాడుతున్నాడు. అరవింద్ కేజ్రీవాల్కి జైలుకు పోవాలంటే భయము. ఎందుకంటే ఆయనే పెద్ద మొత్తం పార్టీ నడిపించాలి. ఆయనకు సంబంధించిన విలువతోటే ఇది నడుస్తుంది. మీరు చెప్తున్నట్టుగా ఒక కేసుకు భయపడడం అనేటువంటిది ఒక బలహీనుడి లక్షణము అనేటువంటిది రాజకీయాల్లో కనబడుతుంటుంది. వాడు లోపల బలం భయమున్నా ఇంకోటిన్నా బయటికైతే బలవంతుడికి ఉండాలి కదా. కార్యకర్తలకు చెప్పాలి కదా, మనం భయపడతామా, జైళ్ళకు పోదాం అనాలి. తెలంగాణ మూమెంట్లో కూడా అదే జరిగింది కదా. ఈ జైళ్లకు, లాఠీలకు, తూటాలకు మేము భయపడం అంటేనే వేలాది మంది యువకులు వచ్చాయి, మాకు అద్భుతమైన లీడర్ ఉన్నాడు కేసీఆర్ రూపంలో అని అనుకున్నారు కదా. సో జైలుకు భయపడను నేను అని చెప్పుకుంటూనే నన్ను ఆల్రెడీ కేసీఆర్ జైలుకు పంపిండు, నేను జైల్లో ఉన్నా, 2 జైళ్ళల్లో ఉన్నా అని చెప్తున్నాను. చెంచలగూడు జైలు తెలుసు, నాకు చెర్లపల్లి జైలు తెలుసు. జైళ్ళతోటి నేను భయపడను, జైలుకు పోయినా సరే బీసీలే నా నినాదము, జైలుకు పోయినా సరే రిజర్వేషన్ల కోసమే నేను కొట్లాడతా అని చెప్తున్నాడు. చెప్పి ఏదో నోటీసులు వచ్చినాయి అంటే నేను రాను నెల రోజుల తర్వాత అంటే ఇది మొండితనమే. ఇది మొండితనమే. ప్రజలు మొండితనాన్ని ఇష్టపడే రేవంత్ రెడ్డిని గెలిపించినారు. అటాక్ అంటే నిజానికి ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కేసీఆర్ ప్రస్తావన పెద్దగా లేకుండా నిజానికి పని మొదటి నుంచి చేయాల్సి ఉండే రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే తనకు కేసీఆరే థ్రెట్ అనుకున్నాడు. కేసీఆర్ కేవలం తోక మీద నడుము మీద కొట్టినాము, తల మీద కొట్టాలని చెప్పినాడు అక్కడ. కానీ అది తప్పు. ఎప్పుడైనా సరే నీకు ప్రధాన శత్రువు ఎవరు అని చూసుకోవాలి. మీ రాహుల్ గాంధీ ఏమో ప్రధాన శత్రువు బీజేపీ అని అంటున్నాడు. నువ్వు నేషనల్ క్యాంపెయిన్లో ఉన్నావు కదా, ఎంపీ ఎలక్షన్లు కదా ఇవి, నువ్వు పోరాడాల్సింది నిజంగానే ప్రధాన శత్రువు మీద. ప్రధాన శత్రువు మీద 4 పడగల నాగరాజు వస్తున్నాడు కదా. ఈ 4 పడగలలోనే కదా ఇప్పుడు నువ్వు 3 పడగల గురించి చెప్తున్నావు. మరి 3 పడగల నాగరాజును ఇది చేసినప్పుడు ఆ 4వ పడగను కొట్టాలి కదా. నువ్వు కొట్టాలంటే నువ్వు ఎవరితో ఫైట్ చేయాలా? కరెక్ట్. ఇటువైపు వచ్చిండు ఎందుకో నువ్వు సడన్గా అంటే ఆయనకి ఏముందనంటే కేసీఆర్కి 34, 35 మంది, 39 మంది ఉన్నారు. కేసీఆర్ నన్ను చీల్చే బలవంతుడు, కాంగ్రెస్ పార్టీని కూడా లాక్కోగలడు. ఈ అభద్రత ఒకటి ఉండడం వల్ల ఆయన కేసీఆర్ మీద అటాక్ చేసుకుంటూ ఒక 2 వారాలు 3 వారాలు అనవసరమైన ప్రచారంలో పడిపోయినాడు. కానీ క్యాండిడేట్స్ ఎంపికలో రెండవది అదే శ్రద్ధ తీసుకుని ఉంటే దానం నాగేంద్ర లాంటిలోనో లేకపోతే ఇంకో లాంటిలోనో కాకుండా రైట్ కాంగ్రెస్ లీడర్లను కనుక పెట్టుకొని నువ్వు బీజేపీ యాంటీ బీజేపీ స్టాండ్ ఇవాళ ఏదైతే తీసుకున్నావో అది తీసుకుని ఉంటే రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ లీడర్గా, తెలంగాణ పీసీసీ ప్రెసిడెంటే కాదు, నేషనల్ లీడర్గా ఎమర్జ్ అయ్యేటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి అనేటువంటిది దేశం గుర్తించేది. దేశం గుర్తించేది ఎప్పుడైనా సరే నీ రాజకీయ ప్రత్యర్థులను అటాక్ చేస్తే గుర్తించదు. రాజకీయ ప్రత్యర్థులతోటి నువ్వు పోరాడినంతకాలం నువ్వు ఇక్కడే ఉంటావు. కానీ అదే నువ్వు దేశం కోసం మాట్లాడినప్పుడు, దేశంలో ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి ఎన్నికల ఎజెండా గురించి మాట్లాడినప్పుడు
ఇవాళ రిజర్వేషన్లను మాట్లాడడం వల్ల నీ వాయిస్ అన్ని భాషల్లోకి తర్జుమా అవుతుంది. ఇవాళ గుజరాత్లోకి పోతుంది, అస్సాంలోకి పోతుంది, బెంగాల్లోకి పోతుంది, తమిళ్లోకి పోతుంది, అన్ని భాషల్లోకి నీ వాయిస్ మొదటిసారిగా తర్జుమా అవుతుంది. నువ్వు కేసీఆర్ మీద ఎన్ని బూతులు మాట్లాడినా లేకపోతే ఇక్కడ తెలుగులోనే ఉంటావు నువ్వు. ఇవాళ నువ్వు అట్లా ఎమర్జ్ అవ్వడానికి ఒక స్కోప్ అనేటువంటిది నేషనల్ సినారియో ఇచ్చింది. అది రేవంత్ రెడ్డికి ఒక అడ్వాంటేజ్. రేవంత్ రెడ్డికి లేటుగా వాడుకుంటున్నాడు అంతే. సమస్య ఏమంటే ఆయనకు ఒక భయం ఉండింది కేసీఆర్ తోటి ఏదో అవుతుంది అవుతుందని. అది 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 దాంతో ఆయన మొత్తం కేసీఆర్ మీద అటాక్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటికైనా సరే అఫ్కోర్స్ నువ్వు ఇప్పుడు అయిపోయింది, వాళ్ళు ఓడిపోయినారు, వాళ్ళ జాగాలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం గెలిచేటువంటి వాతావరణం కనిపించట్లేదు. ఇటువంటి టైంలో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ అండ్ గ్రేట్ ఛాన్స్ టు రేవంత్ రెడ్డి టు ఎమర్జ్ యాజ్ ఎ నేషనల్ లీడర్. అంతో ఇంతో మన హైదరాబాదీ హిందీ మాట్లాడతాడు, హిందీలో కూడా కమ్యూనికేట్ చేయగలుగుతాడు. ఇంగ్లీష్ అవసరం లేదు, వచ్చేది రాకుండా అది ఇంగ్లీష్ దేశంలో ఎవరికి రాదు ఇంగ్లీష్. ఓటర్లకు అయితే రాదు. ఓటర్లకు నీ భాషలో నువ్వు చెప్పడం అనేటువంటిది చాలా ఇది. ఈ ఐడియాలజికల్ బేస్ని అంటే ఇది నిజంగానే ఐడియాలజికల్ బేసా? నిజంగానే రేవంత్ రెడ్డి గారు మండల్ కమిషన్ అప్పుడు ఎట్లున్నారు, ఎటువైపు, ఇవన్నీ మాట్లాడొద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఇవాళ ఏం క్లెయిమ్ చేస్తున్నాడు? నా కుర్చీ మీ భిక్ష. ఇది మామూలు ఇది కాదు. మీ అని ప్రజలందరూ అనట్లే. నేను ఇక్కడ ఉన్నానంటే ఎస్సీల వల్ల, ఎస్టీల వల్ల, బీసీల వల్ల పాయింట్ అవుట్ చేసి చెప్పడం. అంటే ఇది ఒక రైట్ కైండ్ ఆఫ్ అప్రోచ్. ఈ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఈ అప్రోచ్. అక్కడ రేవంత్ రెడ్డి నిజానికి ఒక స్ట్రాటజిక్ గేమ్ మనకి పత్తలాడు తెలియదు కానీ ఒక ట్రంప్ కార్డు లాగా దీన్ని పర్ఫెక్ట్గా అదే మనకు కూడా దాన్ని ఒక ట్రంప్ కార్డు లాగా వాడుకున్నాడు. అది వాడుకొని ఇవాళ ఆయన మొత్తము అంతటి సర్క్యులేట్ అవుతున్నాడు. ఒక స్ట్రాంగ్ వాయిస్ ఉన్నాడు బీసీల కోసము, ఎస్సీల కోసము, ఎస్టీల కోసము అండ్ రిజర్వేషన్ల కోసం. రెండోది వీళ్ళు చాలామంది నిజంగానే నమ్ముతున్నారు అమ్మ రేవంత్ రెడ్డి అంటే అఫ్కోర్స్ అంబేద్కర్ గురించి చెప్తున్నాడు. అంబేద్కర్ ఐడియాలజీతోటే మేము నడుస్తున్నామని చెప్తున్నాడు. అఫ్కోర్స్ మోడీ కూడా అదే చెప్తున్నాడు. దేశమంతా మోడీగా గట్టిగా చెప్తున్నాడు. అంబేద్కర్ మళ్ళీ పుట్టి వచ్చినా కూడా రిజర్వేషన్లు మార్చలేడు, రాజ్యాంగాన్ని మార్చలేరు. అంటే దట్ ఈస్ ట్రూ.